ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈరోజు మనం వట్టి వేళ్ళు గురించి తెలుసుకుందాం. అది సమ్మర్‌లో చాపలు అల్లుకుని కిటికీలకు కట్టుకోవడం, వట్టి వేళ్ళ విసనకర్రలని కూడా ఉండేయండి. ఇప్పుడంటే ఏసీలు, ఫ్యాన్లు వచ్చినియి. పూర్వం ఏం చేసేవారంటే వట్టి వేళ్ళతోటి చక్కగా విసనకర్రలు చేసేవారు. ఆ విసనకర్రను తడిపి మనం ఇసురుకుంటా ఉంటే చల్లగా వచ్చేదనమాట గాలి. ఆ గాలి వల్ల శరీరం లోపల ఉన్న అతి వేడి ఏదైతే ఉందో అది బయటికెళ్ళిపోయేదనమాట. అదే వట్టి వేళ్ళని ఏం చేసేవారంటే కొద్దిగా లైట్‌గా చితక్కొట్టి వాటిల్ని ఒక లీటర్ నీళ్ళలో ఒక 10-20 గ్రామ్స్ వేసేవారు. వేసి ఒక గంట, 2 గంటలు నానిన తర్వాత చక్కగా చక్కెర గానీ, లేకపోతే పళ్ళ రసాలు గానీ ఇటువంటివి వేసి వాటిల్ని జాగ్రత్తగా ఒక్కసారి ఉడికించి దాన్ని దింపేవారు. దింపిన తర్వాత చల్లారిన తర్వాత దాన్ని ఒక జ్యూస్‌గా, సమ్మర్ జ్యూస్‌గా చాలా చక్కగా వాడుకునేవారండి. అది తాగడం వల్ల ఏమయ్యేది, ఈ బయట వాతావరణం వల్ల విపరీతమైన వేడి శరీరంలో వేడెక్కడం, చర్మం వేడెక్కడం, ఆ వేడెక్కడం వల్ల మన శరీరంలో మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి బర్న్ అయిపోతాయండి. అందుకనే డీహైడ్రేషన్ వచ్చి సమ్మర్‌లో ఎండలో ఎక్కువ ఉండటం గానీ, గాల్పులో ఎక్కువ తిరగడం వల్ల గాల్పు దెబ్బ తిన్నాడు అంటారు చూడండి. ఆ గాల్పు దెబ్బ ఎందుకు తింటారండి? బాడీలో ఉన్న ధాతువులు వృధా అయిపోవటం వల్ల, బర్న్ అయిపోవటం వల్ల. ఆ గాల్పు నుంచి, ఆ వేడి గాలి నుంచి, ఆ వేడి వాతావరణం నుంచి మీ శరీరాన్ని రక్షించడం కోసం మీ బాడీలో ఉన్న మినరల్స్ బర్న్ అయిపోయి మిమ్మల్ని రక్షిస్తాయి. ఎప్పుడైతే అది లోకి వెళ్ళిపోయినాయో, బాగా తగ్గిపోయినాయో, అప్పుడు మీకు డీహైడ్రేషన్ వచ్చి మీరు స్పృహ తప్పి పడిపోవడం కానీ, గాల్పు దెబ్బ తిని పడిపోయారంటం కానీ ఇవన్నీ జరుగుతాయన్నమాట. అటువంటి వాటి నుంచి రక్షించడం కోసం ఏం చేసేవారంటే ఈ ఏదైతే వట్టి వేళ్ళు ఉన్నాయో ఆ వట్టి వేళ్ళ యొక్క కషాయంలో ఫ్రూట్స్ యొక్క రసం, మామిడి పండు కానీ, సపోటా కానీ, ఇంకోటి కానీ వేసి కొట్టి అద్భుతమైన ఫ్లేవర్ వస్తుంది కాబట్టి లైట్ ఫ్లేవర్ వచ్చి తాగేలాగా దాన్ని తయారు చేసేవారండి. అప్పట్లో వట్టి వేళ్ళు పానకం అని ఇచ్చేవారు కూడా. సమ్మర్‌లో చాలా చక్కని డ్రింకులు తయారు చేసి ఇచ్చేవారండి. వెలగపండు నుంచి, మారేడు పండు నుంచి, వట్టి వేళ్ళ నుంచి, తమలపాకు నుంచి, పుదీనా నుంచి. పుదీనా అయితే మనం హైదరాబాద్లో ఇప్పటికీ చూస్తూ ఉంటాం వేసవికాలం వచ్చేసరికి. సన్నటి కీరా కూడా అమ్ముతూ ఉంటారు, ఇంతంత పొడవుంటాయి. ఇవన్నీ కూడా మనల్ని గాలుపు దెబ్బ నుంచి రక్షించడానికి, సమ్మర్ ప్రభావం నుంచి మన శరీరాన్ని కాపాడడం కోసం వాడే అనమాట. ఈ వట్టివేరు అనేది నిమ్మగడ్డ ఎలా ఉంటుందండి, అదే టైప్లో గ్రాస్ ఉంటుంది. దాని యొక్క వేరే ఇదన్నమాట ఈ వట్టివేరు అనేది. దీని నుంచి అనేక రకాల సుగంధ ద్రవ్యాలు, సెంట్లు కూడా తీస్తారండి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ వట్టివేరు నుంచి వచ్చే రసం ఏదైతే సెంట్లు ఉంటాయో, ఆరోమా ఉందో దాన్ని విడదీసేసి, అది చాలా కాస్ట్ అనమాట అది. ఆ కాస్ట్ వల్ల దాన్ని విడదీసేసి ఏదైతే ఆయిల్ లేదో, ఏదైతే ఆరోమా తగ్గిపోయిందో, ఆ స్మెల్, ఆ సుగంధం అనేది తగ్గిపోయిందో అవి మనకి మార్కెట్లో దొరుకుతున్నాయండి. ఒరిజినల్ వట్టివేరు కనుక అయితే మీకు అనేక రకాలుగా ఉపయోగపడుతుందన్నమాట. మీరు బొబ్బాసికాయ ఉంటుంది కదండి, బొప్పాయి అంటాం మనం. పచ్చి బొబ్బాసికాయ తీసుకోండి, చక్కగా చెక్కేయండి, దాన్ని సన్నగా పెచ్చులుగా చేసి ఎండబెట్టుకోండి. అదేవిధంగా బియ్యం తీసుకోండి, బ్రౌన్ రైస్ మంచి, అది కూడా ఎండబెట్టుకోండి. ఈ రెండూ కూడా ఎంత మెత్తగా అంటే టాల్కమ్ పౌడర్ ఎలా ఉంది అంత మెత్తగా నూరుకోండి ఈ రెండాటిని. మూడో భాగం వట్టివేరు, దాన్ని కూడా అంత మెత్తగా నూరుకోండి. ఈ మూడు కలిపి తయారు చేసుకున్న పౌడర్ కనుక మీరు ఒంటి మీద వేసుకుంటే, ఈ వేసవికాలం అయితే ఉడుకు పొక్కులు అంటాం మనం, చెమట పొక్కులు అంటాం. ఇక్కడ మనకి హైదరాబాదు ఈ కోల్డ్ ఏరియాలో తెలియదండి. అదే గోదావరి జిల్లాలు కానీ, సముద్రపుడ్డున ఉన్న ఏరియాల్లో వాళ్ళకి ఈ చెమట పొక్కులని ఒళ్ళంతా వచ్చేసి విపరీతమైన మంటలు వచ్చేసి చర్మం ఊడిపోయే వాళ్ళు కూడా ఉంటారు, నల్లబడిపోయి చాలా బ్లాక్గా అయిపోయి బ్రౌన్ కలర్ అయిపోయి అది పాము కోసం విడిచినట్టుగా ఊడిపోయేటంత హై స్టేజ్కి వెళ్ళిపోయే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారండి. అటువంటి చర్మ వ్యాధి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకుని మీ చర్మం యొక్క అందం కానీ, లేకపోతే ఆ నునుపుదనం కానీ తగ్గకుండా ఉండాలి, ఈ చెమట పొక్కులు రాకుండా ఉండాలి అంటే కనుక ఈ సమ్మర్లో అతిగా చెమట పట్టే ఏరియాల్లో ఏమవుతుందంటే శరీర దుర్వాసన కూడా వస్తుంది. మీ ప్రైవేట్ పార్ట్ల దగ్గర కానీ, మీ అండర్ ఆర్మ్స్లో కానీ విపరీతమైన దుర్వాసన వస్తూ ఉంటుంది. ఈ షర్టు చెమటతోటి తడిసిపోవడం, ఆరటం ఇలా జరగడం వల్ల అనమాట. అందుకే ఏం చేయాలంటే ఇదే చూర్ణాన్ని మీరు స్నానం చేసిన వెంటనే లైట్గా టాల్కమ్ పౌడర్ లాగా చేతులకు రాసుకుని, మీకు ఎక్కడైతే చెమట పడుతుందో ఆ భాగాలు కానీ, చర్మానికి కానీ, మెళ్ళకి, మొహానికి, సున్నితమైన భాగాలకి రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే
ఈ అతిగా చెమట పట్టడం వల్ల మీకు వచ్చే ఈ చెమట పొక్కులు కానీ పేలిపోవటం అంటాం మనం. దద్దుర్లాగా వచ్చేసి చాలా మండిపోతుంది అన్నమాట. దురద, మంట, అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. దానికి ఏదో పౌడర్ అమ్మేవారు, చాలా పెద్ద పబ్లిసిటీ చేసేవారు దానికి వేసవికాలం వచ్చేసరికి. అటువంటి పౌడర్లు వాడుకునే బదులు మీరు ఈ విధంగా కనుక ఓపికగా తయారు చేసుకుంటే సమ్మర్ వచ్చే ముందర మీ చిన్నపిల్లల్ని రక్షించుకోవడం కూడా, ప్రత్యేకంగా సముద్ర ఒడ్డున ఉన్నవాళ్ళు, గోదావరి జిల్లాలు, నదుల పక్కన ఉన్నవాళ్ళు, మాయిశ్చర్ ఎక్కువ ఉన్న ఏరియాలో ఇది చాలా దారుణమైన ఇబ్బంది సమ్మర్లో. బ్యాడ్ స్మెల్ కానీ లేకపోతే ఇది కానివ్వండి. అలాగే మీరు మాయిశ్చర్ లేని చోట ఉన్నవాళ్ళు కూడా సమ్మర్లో ఏమన్నా చెమట వల్ల శరీరం యొక్క చెడు వాసన ఏదైతే ఉందో అది తగ్గి మంచి సువాసనతో ఉండాలి అంటే కనుక ఈ విధమైన పౌడర్ని కనుక మీరు తయారు చేసి వాడుకున్నారనుకోండి, అసలు చెడు వాసన అనేది రాదు. అదేవిధంగా చక్కని సువాసనతో మీరు మీ యొక్క చర్మ వ్యాధుల నుంచి రక్షించుకోవడం కానీ, ఈ చెమట పొక్కుల నుంచి రక్షించుకోవడం, దుర్వాసన నుంచి రక్షించుకోవాలంటే ఎంత సింపుల్గా ఉందో చూడండి. అన్నీ మీ ఇంట్లో దొరికాయి, ఒక్క వట్టివేళ్ళు తప్ప. అది కొనుక్కొని బాగా చిన్న పార్టికల్స్ అవ్వాలన్నమాట. ఎంత స్మూత్గా మీరు నూరుకుంటే అంత చక్కని ప్రభావం దీని మీద ఉంటుందండి. అర్థమైంది కదండి. ఈ విధంగా మీరు వట్టివేళ్ళని వాడుకుని సమ్మర్ కానీ, ఉత్తప్పుడు కానీ, అలాగే మీ శరీరం యొక్క దుర్వాసన వచ్చే వాళ్ళు ఎవళ్ళైతే ఉంటారో వాళ్ళు ఎనీ సీజను బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. కొంతమంది నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, సార్ మా బాడీ కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఏం చేయమంటారని. వాళ్ళకి ఇటువంటి పౌడర్ తయారు చేసి కనుక రాసుకుంటే ఆ దుర్వాసన నుంచి మీ శరీరం రక్షించుకుని మంచి సువాసన వచ్చేలాగా ఉంటుందండి. నమస్కారం.